హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ క్రియేషన్స్. ఇక్కడ మేళా అనేది ఒకటి జరుగుతుందండి. మన సైడు టెంపుల్స్కి అలా వెళ్తే ఎలా ఉంటుందో ఇక్కడ మేళా అనేది అట్లా పెడతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు అందరికి చూపిస్తాను పదండి. చూడండి ఎలా షాప్స్ ఉన్నాయో, ప్రతి ఒక్కటి రోడ్ల మీద ఇలా పెట్టేస్తారండి. అటు ఇటు 1 ఇయర్కి ఒకసాట, ఇంకొక చోట అలా పెడుతుంటారనమాట. పక్క 1 ఇయర్కి అయితే పెడతారు. ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఎంత తక్కువకు దొరుకుతాయంటే అంత తక్కువ దొరుకుతాయి. ప్రతి ఒక్కరు జనాలు అయితే బాబ్రే ఎంత ఫుల్గా ఉన్నారంటే, బ్యాస్ అండి ఇది, పంజాబ్ బ్యాస్లో. ఇవి వచ్చేసి వంటలు కూడా మనకు స్వీట్స్ కానీ, పకోడీ కానీ, జిలేబీ కానీ మన కళ్ళ ముందనే అండి. అలా చేస్తూనే ఉంటారు. ఎంత ఫ్రెష్గా చేస్తున్నారంటే అసలు మామూలుగా లేవండి. ఒక్కోటి మేము ప్రతి ఒక్కటి టేస్ట్ చేసి చూసి చెప్తున్నాము. నిజంగా అంటే చాలా బాగున్నాయి అసలు. టేస్ట్ మాత్రం మార్బులస్. చూడండి, టీ షర్ట్స్ కానీ, ఇన్నర్స్ కానీ ప్రతి ఒక్కటి ఎంత తక్కువ అంటే అంత తక్కువ. ఇవి జంపప్ అండి. అసలు జంపప్ మా పిల్లలు ఎగిరి అలిసిపోయి అసలు మామూలుగా అలసిపోలేదు తెలుసా. ఇవన్నీ మామూలు రోడ్ల మీద క్రాసింగ్. తర్వాత గోల్గప్ప ఇక్కడ సైడు బాగుంటుందండి. అంటే ఇక్కడే కదా చేసేది, అందుకని పంజాబ్ బ్యాస్లో చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడే తయారింగ్ అయ్యేంత కాబట్టి మా వాళ్ళైతే ఆ జూలాలు అవన్నీ ఎప్పుడు మమ్మీ వెళ్దాం పదండి అని ఒకటే ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ తర్వాత చేద్దాం లేరండి మమ్మీ వెళ్దాం కానీ అక్కడ ముందు ఆడదామని చెప్పేసి. చూడండి, ముందు జంపప్ చేసేద్దామని చెప్పేసి జంపప్ చేపించేసాను. చూడండి ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో. పప్పు గుత్తులు, తర్వాత ఇవన్నీ దంచేటివని ఇవని అబ్బో, అసలు ఒకటి చూస్తే ఇంకోటి మర్చిపోయే అంత షాప్స్ పెట్టారండి. ఖాళీ అయితే అస్సలు కొంచెం కూడా ఖాళీ లేదు ఫ్రెండ్స్ తెలుసా. కానీ చాలా బాగా పెడుతున్నారు. ప్లస్ అందులో ఎప్పుడు ఏ టైమింగ్ నుంచి ఏ టైమింగ్ వరకు అన్నట్టు కూడా పెడుతున్నారు. ఇవి చూడండి, రియల్గా డాక్టర్స్ ఉన్నట్టే అనిపించింది నాకైతే. అసలు ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మన సైడ్ అయితే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా తక్కువ. ఇంత పెద్ద ఫ్లవర్ వాజ్ కూడా 50 రూపీస్కి ఇస్తానంటున్నాడు తెలుసా. ఎంత తక్కువ చెప్పండి, మనకి ఎక్కడ దొరుకుతున్నాయి 50 రూపీస్కి ఇంత పెద్ద ఫ్లవర్ వాజ్లు. ఇవి ఎక్కడైనా కామనే మనకు. బురుగులు, మసాలా ఇవెంత తెలిసిందే కదండి. చూడండి, మా పిల్లలు ఇప్పుడు ఇక్కడ ఎక్కిన తర్వాత నా టెన్షన్ ఉంటుందండి, మామూలుగా లేదండి నాకు టెన్షన్. అయ్యో అది మరి పెద్దది, మీరు కింద పడిపోతారంటే మా పిల్లలు అసలు వినలేదు. మేము తిరగాల్సిందే, మేము చేస్తాం, నువ్వు టెన్షన్ తీసుకోకు మమ్మీ అని చెప్పేసి వెళ్ళారు మా పిల్లలైతే. కానీ నేను టెన్షన్ పడినంత అయితే ఏం కాలేదు. ఎట్నో చాలా జాగ్రత్తగా బాగా కూర్చొని ఎంజాయ్. మా మమ్మీ మాకైతే చాలా ఎంజాయ్గా ఉంది మమ్మీ, చాలా బాగుంది మమ్మీ, సూపర్ నచ్చింది మమ్మీ అని చెప్తున్నారు వచ్చేసినాకైతే. నేను కూడా వావ్ సరే అలానా ఓకే అని చెప్పేసాను. చూడండి, మధ్యలో కూర్చున్న వాళ్ళే మా వాళ్ళు. అసలు ఎంత బాగా చేశారంటే, ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అంత బాగా ఎంజాయ్ చేశారు. ఆ అబ్బాయి చెయ్యుతున్న అబ్బాయి వచ్చేసి మా కింద ఇంట్లో ఉంటారు, వాళ్ళు హిందీ వాళ్ళే. అది నేను ఇద్దరం కలిసి వచ్చామండి. అసలు చాలా అంటే చాలా బాగుందండి. ఇలా పెడితే మన సైడ్ కూడా చాలా బెస్ట్ కదండి. ఉన్నోళ్ళు, పేదోళ్ళు, బీదోళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. అదొక మైండ్ రిలీఫ్గా చూసుకొని తిరుక్కొని వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది కదండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా తీసుకెళ్తేనే కదండి. ఎప్పుడు చదివే కాదు కదా, చదివే జీవితం కాదు కదండి. రెండూ ఉండాలి. ఒక ఆటలు ఆడుకునేది ఉండాలి, చదువు ఉండాలి. చదువు వదిలేయమని నేను చెప్పట్లేదు, అలాగని చదువు మీదనే ఫోకస్ కూడా అని చెప్పను. ఇటు గేమ్ పరంగా కూడా తీసుకెళ్తుండాలి పిల్లల్ని ఎప్పటికైనా. అప్పుడు వాళ్ళకు మైండ్ అనేది చాలా అంటే చాలా చేంజ్ అవుతుంటుంది. మనసుల్లో కలవడం ఎలా, ఒకరితో మాట్లాడడం ఎలా, బయటికి వెళ్తే వాళ్ళ మైండ్ మెచ్యూర్ అనేది చాలా పెరిగిద్దండి పక్కాగా. నేను అది మాత్రం పక్కా చెప్తాను ఎవరికైనా సరే. అది మాత్రం మనని ఎంతోమంది వెనక్కి తోయాలని చూసినా కానీ ముందుకు వెళ్ళాలి అనే విషయాలు పిల్లలకు మాత్రం ఇప్పటి నుంచి మనం చెప్తూ పెంచాలండి ఎప్పటికైనా. ఎందుకంటే ఏ చిన్నది వచ్చినా కానీ సూసైడ్స్ అనేది ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది కదా. అలాంటి తొందరగా వాళ్ళ మైండ్లోకి రాకుండా ఉండాలంటే ఇలాంటివన్నీ చూపించినప్పుడు
వాళ్ళు అర్థం చేసుకుంటారు, అచ్చా ఇలా కూడా ఉంటుంది ప్రపంచం, నా మైండ్ ఇంతే కదా ఆగిపోవడం అనేది అర్థం చేసుకుంటారండి. ఏంది మా ఇంత శుద్ధి చెప్తుంది అని మాత్రం అనుకోవద్దండి. ఓకే, చూడండి చిన్నపిల్లల ట్రైన్ ఇది. ట్రైన్లు ఎంత ఎక్కినా కానీ వాళ్ళకి ఈ ట్రైన్ చూస్తే అసలు ఎక్కాల్సింది అనిపిస్తుంది. మా చిన్న పాప వచ్చేసి మమ్మీ ఈ చిన్న ట్రైన్ నేను ఎక్కనా అని అడుగుతుంది. నేను సరే అని చెప్పాను. కాకపోతే మా పెద్దమ్మ అండి, మమ్మీ మనం ఆల్రెడీ అంత దూరం నుంచి ట్రైన్లో తిరుగుతూనే ఉంటాం, ఇప్పుడు ఎందుకు మమ్మీ ట్రైన్ వద్దులే అని చెప్పేసింది. కాకపోతే తల చెప్పగానే మా చిన్న అమ్మాయి కూడా వద్దు మమ్మీ నాకు కూడా అయితే నాకు నచ్చలేదు వదిలే ఇంకా పద పెద్దదానికి ఎక్కువ అనేసి దీని దగ్గరికి వచ్చేసి కూడా ఎక్కారండి మా వాళ్ళు. నాకైతే అంత పై నుంచి అలా తిరిగితే కళ్ళే తిరిగితే బోబ్రే, నాకు అస్సలు నేను బిల్కుల్ ఎక్కనంటే ఎక్కనని చెప్పేసాను. కానీ మా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి, నాకు అదే హ్యాపీ. మా కిందామని చెప్పాను కదా, ఆ దీది కూడా ఎక్కింది పిల్లల కోసం. ఆ దీది నెక్స్ట్ మా పిల్లలు, వాళ్ళ పిల్లలు నలుగురు ఎక్కారండి. నాతో ఇంకొక దీది వాళ్ళ కూతురు కూడా వచ్చింది. కాకపోతే అమ్మాయి సారిక, అదే మా అమ్మాయి చిన్న అమ్మాయి ఫ్రెండ్ అని చెప్తుంటా కదా, ఆ అమ్మాయి సారిక అయితే నాకు భయం ఆంటీ నేను మీతోటే ఉంటా వెళ్ళనులేండి అని చెప్పింది. అయితే ఓకే పదమ్మా అని చెప్పేసి నాతోటే ఉంచుకున్నాను. చూడండి మా వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. హాయ్ మమ్మీ అంటున్నారు. చూడండి చూడండి మీకు కనపడుతున్నారా? అలా ఎంజాయ్ చేస్తేనే కదండి ఏ దానికైనా సాహసం ఉండేది పిల్లలలో. నాకు చేతని కాడికి నేనైతే ఖచ్చితంగా తీసుకెళ్తానని మా పిల్లల్ని పక్కాగా నాతో పాటే ఎక్కడికైనా సరే, వాళ్ళని ఎంత దూరం వెళ్ళడానికైనా నేను సిద్ధమే. చూడండి అదిగో ఇక్కడే ఉంది మా అమ్మాయి. ఫస్ట్ ఇక్కడ ఆపేశారండి. నేను అనుకున్నాను సరే దిగుతున్నారు కదా అనేసి అనుకున్నాను. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే దిగట్లేదు, ఇంకా ఒక 5 నిమిషాలు పట్టిద్దిమ్మా అని చెప్పేసి వాళ్ళు పైకి ఎత్తేసారు. చూడండి అయ్యో మా స్వీటీ ఏమో పైన ఉండిపోయింది. సరేలే స్వీటీ ఉండు బాగా హ్యాపీగా ఉందంటే, మమ్మీ పైనుంచి చూస్తుంటే చాలా బాగుంది మమ్మీ అని చెప్తుంది. తెలుసా అండి అసలుకి చిన్న చిన్న పిల్లలు చూడండి కెమెరాలు పట్టుకొని ఎలా వీడియోస్ తీస్తున్నారు. నాకైతే ఎంత భయం అవుతుందంటే అంత భయం అవుతుంది. ఆ పిల్లలు ఎక్కడ సెల్లుతో పాటు కింద పడతారో ఏమో అనేసి. ఆ వైట్ టీషర్ట్ వేసుకున్న అమ్మాయి చూసారా, ఫుల్ సెల్ఫీస్ వీడియోస్, సెల్ఫీస్ వీడియోస్. పైనుంచి కూడా అంత పైన ఉన్నాననే భయం కూడా అమ్మాయిలో లేదు తెలుసా. పిల్లలంటేనే అలానే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి గేమ్ కాడికి వచ్చామండి. ఈ గేమ్ ఎంత మోసం జరిగిందంటే అంత మోసం జరిగిందండి. ఫస్ట్ కౌంటింగ్ అని చెప్పాడండి వాడు. సరే కౌంటింగ్ కదని మా పిల్లలు కౌంటింగ్ చేసుకున్నారు, బాగా వేసారండి, కరెక్ట్ కౌంటింగ్ ప్రకారమే వేసేసారు. మా వాళ్ళ ప్లానింగ్ అది రిమోట్ కార్ ఉందండి అక్కడ, రిమోట్ కారు ఖచ్చితంగా రావాలనేసి రిమోట్ కార్ కోసం ప్రయత్నించారు. రిమోట్ కార్ వచ్చేసిందండి. కానీ వాడు ఏం చేసి లాస్ట్లో తెలుసా, మీకు వచ్చేది 30 రూపీస్ వస్తుంది, మీరు 30 రూపీస్ విన్ అయ్యారంతే అని చెప్పేసాను. మేము షాక్ అండి. వాడి కౌంటింగ్ పెట్టాడు ప్లస్ నెంబర్ వైజ్ అన్నాడు, లాస్ట్కి ఇచ్చేసారండి. అంతే ఉంటుంది. ఓకే బాయ్ బాయ్.